హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని, ఇంకా బాగుండాలని, హ్యాపీగా ఎప్పుడు నవ్వుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నా. నవరాత్రి డేస్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఈ వీడియో డే 1 అనమాట. కుదిరినంత వరకు ఈ నవరాత్రి డేస్ చేయడానికి ట్రై చేస్తాను. అలానే కాశ్మీర్ ట్రిప్లో లాస్ట్ డే ట్రిప్ అంటే జమ్మూకి వెళ్ళాము మేము వైష్ణోదేవి టెంపుల్కి. ఆ వీడియో క్లిప్స్ కొంచెం ఆ వీడియోస్ పెట్టడం మర్చిపోయాను అనమాట. సో ఫైనల్గా ఈ వీడియోలో వాటిని లాస్ట్లో యాడ్ చేస్తాను, మా ట్రిప్ ఎలా జరిగింది అనేది. సో వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. అలానే ఈ మధ్య హైప్ అనే ఆప్షన్ వస్తుంది. నేను కూడా ఈ మధ్యనే చూశాను. కాబట్టి అంతకుముందు నాకు కూడా తెలీదు. అది ఎక్కడ ఉంటుందంటే లైక్, కామెంట్, షేర్, తర్వాత హైప్ అనే ఆప్షన్ వస్తుందన్నమాట. సో ఆప్షన్ దగ్గరికి వెళ్ళి హైప్ అని కొడితే నా వీడియో మరిన్ని ఛానల్స్కి రీచ్ అవుతుంది. సో తప్పకుండా మీరు నాకు హెల్ప్ చేయాలి. చేస్తారు, నాకు తెలుసు. నా వీడియోస్ నచ్చిన వాళ్ళు తప్పకుండా చేస్తారు. ఓకే, సో అది వదిలేస్తే ఇక్కడ ఒక మంచి స్మూతీ చూపిస్తున్నా. హెల్దీగా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి బాగా హెల్ప్ చేస్తుంది. అంటే బనానా తినకపోవచ్చు, కావాలంటే బనానా స్కిప్ చేయండి. టమ్మీ ఫుల్గా ఉంటుంది. ఓట్స్తో మిల్క్ షేక్ చేస్తున్నా. ఇది తీసుకున్నామంటే బ్రేక్ఫాస్ట్ కూడా స్కిప్ చేసేయచ్చు. ఇది షార్ట్లో షేర్ చేశాను, అయినా మళ్ళీ చెప్తా. దీనికోసం అయితే డ్రాగన్ ఫ్రూట్, బనానా అండ్ మల్బరీస్, మా చెట్టుకి కాసిన మల్బరీస్ అనమాట. వాటితో పాటు పాలలో నానబెట్టిన ఓట్స్, 2 స్పూన్స్ ఓట్స్కి ఒక చిన్న గ్లాసు మిల్క్ యాడ్ చేసి ఒక 10 మినిట్స్ నానబెట్టాను. దాంతోపాటు సోక్ చేసిన బాదం, చియా సీడ్స్ కానీ లేదంటే సబ్జా సీడ్స్ కానీ, నేనైతే ఇక్కడ సబ్జా సీడ్స్ని యాడ్ చేశాను. మా పిల్లలు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ని ఎక్కువగా తినడానికి ఇష్టపడరు అనమాట. కొంచెం లేట్గా తింటారు, అందుకని అలా తినకుండా వెళ్తుంటారు కాబట్టి ఇంత హెవీగా ఇస్తూ ఉంటాను. స్వీట్నెస్ కోసం బనానా యాడ్ చేశాను కదా, అక్కడక్కడ క్రంచీగా తగలడానికి బూస్ట్ కూడా యాడ్ చేస్తున్నా. డ్రాగన్ ఫ్రూట్లో ఉంటుంది కదా, తాగండి. మిమ్మల్ని అనలేదండి. నాకద్దు ఎందుకు వదిలేసా? హెవీ పిల్లలు నాని చేసింది. అవునా? హలో నాని, చేసావు పొద్దున్న కాల్? ఫోన్ చేసావే గంట క్రితం. టచ్ చేయొచ్చు. సరే బాయ్. బాయ్. ఏసీ వాళ్ళు వచ్చారు రిపేర్ చేయాలి. మేడం వెళ్తుందిగా, అందుకే రిపేర్ చేపిస్తుంది. కళ్ళు పింక్ ఉన్నాయా? లేదు. సరే బాయ్. బాయ్. ఈరోజు ఏంటి స్పెషల్ చెప్పలే? ఈరోజు నవరాత్రి ఫస్ట్ డే కదా, అందుకని వైట్ కలర్ వేసుకున్నాను. అంటే 9 days అలానే వేసుకుంటావా? లాస్ట్ డే కూడా వేసుకున్నాను. బాయ్. బాయ్. ఇంకా అలా బాయ్ చెప్పడానికి రోజు బయటకు వస్తాను కదా, ఇక అక్కడ స్టిక్ ఆన్ అయిపోతాను అనమాట. కొద్దిసేపు మంచిగా బ్యూటిఫుల్గా ఇలా నేచర్ని ఎంజాయ్ చేస్తాను. చాలా రోజుల తర్వాత ఎప్సమ్ సాల్ట్ వేసానమాట. ఇక్కడ ఇండోర్ ప్లాంట్స్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఎక్కువ క్రోటన్స్ ఎక్కువ పెట్టుకుంటాను. ఎంత క్యూట్గా ఉన్నారో కదా. బృందావనంలో కనిపిస్తున్న కృష్ణయ్య. మార్నింగ్ టైంలో ఎండ వస్తుంది కదా, ఆ లైటింగ్కి భలే మెరిసిపోతున్నాయి మొక్కలు అయితే. అందులోనూ వర్షాలు కూడా పడుతున్నాయి. ఎంత వర్షం పడినా లోపల వైపు పడదు కదా, అప్పుడప్పుడు స్ప్రింకిల్ చేస్తూ ఉంటా, లేదంటే ఎప్సమ్ సాల్ట్ వాటర్తో స్ప్రే చేస్తూ ఉంటాను. ఒక 3 days బ్యాకే చేశానమాట. అందుకే చాలా హెల్తీగా ఎండకి మిలమిలా మెరుస్తూ ఉన్నాయి. ఇంకా ఈరోజు అయితే ప్రసాదం కింద పొంగల్ చేస్తున్నాను. అది షార్ట్లో షేర్ చేశాను కాబట్టి దీనిలో యాడ్ చేయట్లేదు. చాలా బాగుంటుంది, టేస్టీగా వచ్చేసింది. టెంపుల్ స్టైల్లో చేస్తానన్నమాట. అలానే ఇంకా అన్విత వెళ్ళిన తర్వాత మిగిలిపోయిన జ్యూస్ ఉంటుంది కదా, అంటే అది ఈరోజు హెవీగా ఉందని చెప్పేసి వదిలేసింది. ఇంకా దాన్ని నేను ఖాళీ చేస్తూ ఇలా నేచర్ని ఎంజాయ్ చేస్తున్నా. సో 1 hour అయితే అలా ఖాళీగా ఉంటాను. అంటే మా పిల్లలు వెళ్ళిన తర్వాత 9:30 కల్లా మా వారు వెళ్తారనమాట. సో మార్నింగ్ అంతా కిచెన్ అంతా క్లీన్ చేసేసుకుంటా, గిన్నెలు కూడా వాష్ చేసేసుకుంటా. కాబట్టి 1 hour ఇంకా అలా ఫోన్ పట్టుకొని కూర్చుండిపోతాను అనమాట. వచ్చిన కామెంట్స్కి రిప్లై ఇస్తూ, ఇంకా నేను అప్లోడ్ చేసేవి ఏమైనా ఎడిటింగ్ ఉంటే అవి చేసుకుంటా. సో ఇక్కడైతే ఇక మేము శ్రీనగర్ నుంచి ఫ్లైట్లో జమ్మూకి వచ్చాను అనమాట. వచ్చే దారిలో కూడా చాలా బ్యూటిఫుల్ వ్యూ చూసాం మేము ఫ్లైట్లో. అవి బిఫోర్ వీడియోలో యాడ్ చేశాను అనమాట, అందుకని దీనిలో యాడ్ చేయట్లేదు. సో ఫైనల్గా ఇంకా జమ్మూకి వచ్చేసాం కదా.
శ్రీనగర్లోనేమో వెదర్ చాలా చల్లగా ఉంటుంది. ఇక జమ్మూలో అయితే మన విజయవాడ వెదర్ గుర్తొచ్చేసింది. ఇంక అంతకన్నా వేడిగా ఉంది. అందులోనూ కూల్ ప్లేస్ నుంచి వచ్చేసరికి ఈ వేడి తట్టుకోలేకపోయాము. ఇక జమ్మూ నుంచి కాట్రాకి రీచ్ అవ్వడానికి 2.5 hours అలా పట్టిందనమాట. సో మధ్యలో లంచ్ కూడా చేసుకున్నాం. చాలా లేట్గా చేసాము. అంటే మేము శ్రీనగర్లో 9:30 కలా ఫ్లైట్ ఎక్కాం కదా, ఆఫ్టర్నూన్ 12:30 అలా అయింది. ఇంకా ఇక్కడ లంచ్ చేసుకొని మేము కాట్రాకి రీచ్ అయ్యేసరికి ఈవినింగ్ 6 అయిందనమాట. సారీ, రీచ్ అయ్యేసరికి కాదు, టెంపుల్కి మేము రూమ్కి వచ్చి ఫ్రెష్ అయ్యి టెంపుల్కి నడకదారి స్టార్ట్ చేద్దాం అనేసరికే 6 అయింది. ఎందుకంటే మాకు ట్రాఫిక్లోనే చాలా లేట్ అయిపోయింది. రూమ్లో మహా అయితే ఒక 15 minutes ఉన్నాము. ఫ్రెష్ అయిపోయి వెంటనే దర్శనానికి అయితే వచ్చేసాము. సో ఇక కాట్రా నుంచి వైష్ణవదేవి టెంపుల్కి వెళ్ళడానికి ట్రెక్కింగ్ చేయాలన్నమాట. అయితే మేము నడవలేక గుర్రాలని ప్లాన్ చేసుకున్నాం. ఈ ప్లాన్ అయితే ముందే వేసుకున్నాం, ఎందుకంటే మాకు టైం లేదనమాట. సో నడిస్తే చాలా టైం టేకింగ్, అందుకని గుర్రాలను తీసుకున్నాం. గుర్రాల మీదే 6 hours పడుతుంది, ఇంకా నడక అంటే ఇంకా ఎక్కువ పడుతుంది కదా. సో అర్లీ మార్నింగ్ మాకు ఫ్లైట్ ఉందన్నమాట. జమ్మూ నుంచి హైదరాబాద్ టు బెంగళూరుకి ఫ్లైట్. శ్రీనగర్లో జరిగిన టెర్రర్ అటాక్ వల్ల మా ప్లాన్ అంతా కొలాప్స్ అయిపోయింది. అయినా సరే మా వారు గట్టిగా పట్టుకొని కూర్చున్నారనమాట. అంటే ఈ టెంపుల్కి వెళ్ళాల్సిందే అని చెప్పేసి. మాతో వచ్చిన ఫ్రెండ్స్ ఏమో వద్దనుకున్నారు, కానీ మా వారేమో ఇంత దూరం వచ్చాం కదా, మళ్ళీ ఇంకా రాలేము, సో వెళ్ళాల్సిందే అని చెప్పేసి పట్టి ఇంకా వెళ్ళాము. అందులోనూ టికెట్స్ కూడా లేవన్నమాట మేము బెంగళూరుకి వెళ్ళడానికి. ప్రైస్ కూడా చాలా ఎక్కువ ఉంది. సో దాని బదులు ఇంక ఇదే బెటర్ కదా అని చెప్పేసి యాజ్టీస్గా మేము బుక్ చేసుకున్న విధానంగానే ఫాలో అయిపోయాము. ఇక ట్రెక్కింగ్ అయితే చాలా హారబుల్, అంటే నార్మల్గానే ఉంది, కానీ ఎక్కువసేపు గుర్రాల మీద కూర్చోవాలంటే చాలా కష్టం. సో వెళ్ళేటప్పుడు బాగానే ఉన్నాము. ఎగ్జాక్ట్గా 6కి బయలుదేరితే నైట్ 11:30 అలా అయిందనమాట మేము అక్కడికి రీచ్ అయ్యేసరికి. మేము వెళ్ళిందే నైట్ టైం కదా, చుట్టూ అసలు లోయలు ఉన్నాయన్నమాట, కనిపించట్లేదు. అయినా అసలు అటు చూడాలంటే భయం వేస్తుంది, చీకటిగా ఉంది. అండ్ గుర్రాలేమో ఒక్క సైడ్గా వెళ్తున్నాయి, నడకదారి ఇంకొక రూట్ ఉందన్నమాట. సో అందులోనూ మా ఫ్యామిలీ అలోన్గా ఉన్నట్లు అనిపించింది. ఫ్రెండ్ ఫ్యామిలీ కొంచెం ముందు, అంటే అప్ అండ్ డౌన్, అంటే కొంచెం ముందు కొంచెం వెనక ఉన్నారనమాట. సో మధ్యలో మా ఫ్యామిలీ ఉండేసరికి కొంచెం భయం వేసింది. మధ్యలో ఒక ప్లేస్ అయితే మరీ లోన్లీగా ఉంది. రీసెంట్గానే అక్కడ క్లౌడ్ బరస్ట్ కూడా అయిందంట, మా వారు చెప్పారు కరెక్ట్గా అదే ప్లేస్లో అని చెప్పేసి. ఇంకా అక్కడ సెక్యూరిటీ పరంగా అయితే బాగానే ఉంది, ప్రాబ్లం ఏం లేదు. అయినా సరే మన భయం మనకు ఉంటుంది కదా. గుళ్ళో ఎంటర్ అవ్వడానికి కూడా ఎంట్రీ చెక్కింగ్ అయితే మామూలుగా లేదు, చాలా తతంగాలు ఉన్నాయన్నమాట. అంటే మన ఆధార్ అన్నీ సబ్మిట్ చేసి వాళ్ళు ఒక కార్డ్ ఇస్తారు మనం లోపలికి ఎంటర్ అయ్యే ముందు. ఆ కార్డ్ మళ్ళీ మనం వెనక్కి ఇచ్చేసేయాలి మనం కిందకి రిటర్న్ అయినప్పుడు, తప్పకుండా ఇవ్వాల్సిందే. రూల్స్ అయితే బాగున్నాయి. అలానే గుర్రాల వాళ్ళకు కూడా ఐడెంటిటీకి ఆధార్ కార్డ్స్ అన్నీ మనకే ఇచ్చేస్తారనమాట, వాళ్ళ గుర్రాల వాళ్ళవి కూడా. అంటే వాళ్ళు ఎవరి గుర్రం అయితే నడుస్తుందో, ఎవరైతే పట్టుకున్నారో వాళ్ళ ఐడి మన దగ్గరే ఉంటుంది. మొత్తం టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒప్పుకున్న పని కంప్లీట్ అయిన తర్వాతనే ఆ ఐడి వాళ్ళకి చేతికి ఇచ్చేసేయాలన్నమాట. మనం మధ్యలో 2-3 చోట్ల చెకింగ్ సెంటర్స్ వస్తాయి. మనతో పాటు ఆ గుర్రాల వాళ్ళని కూడా చెక్ చేస్తూ ఉంటారు, వాళ్ళ ఐడి కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి. ఆ రకంగా చూసుకుంటే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు అనిపించింది. ఇంకా సగం దూరం వెళ్ళిన తర్వాత ఇంకెప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇంకా అందులోనూ గుర్రాలు కూడా అలసిపోయాయి అనమాట. వాటికి ఫుడ్ పెట్టడం కోసం ఒక చోట ఆపారు. అవునా, మధ్యాహ్నం ఎప్పుడో తిన్నాం ఫుడ్, ఇంకా తర్వాత వాటర్ ఒక్కటే అప్పుడప్పుడు తాగుతూ ఉన్నాము, అది కూడా లేదనమాట. సో చాలా ప్రాబ్లం వేసింది ఫుడ్ పరంగా అయితే. మధ్యలో దొరుకుతున్నాయి కానీ అన్నీ ఆయిల్ ఫుడ్సే, ఎందుకులే తినడం అని చెప్పేసి. అందులోనూ లేట్ నైట్ కదా, అందుకని ఇంకా మేమేం తినలేదు. ఇంకా ఫైనల్గా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది కొంచెం లాంగ్ డిస్టెన్స్లో, చూడటానికి దగ్గరగా కనిపిస్తుంది, కానీ ఇక్కడ నుంచి ఇంకా వెళ్ళాలి. అందులోనూ కొంచెం ఒక 1.5 kilometer వరకు వాక్ కూడా చేయాల్సి ఉంటుంది. అంటే ఆ ప్లేస్కి ఇంకా గుర్రాలు వెళ్ళవన్నమాట, ఒక పర్టికులర్ ప్లేస్లో ఆపేస్తారు, అక్కడ నుంచి మనం నడుచుకుంటూ వెళ్ళాలి. ఎక్కుతావా గుర్రం? అరే ఇది గుర్రం ఎక్కుతావా? నడిచొస్తావా? వెళ్ళడానికే 5.5 to 6 hours పడుతుంది. కానీ టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మా లక్ ఏంటంటే
చాలా త్వరగా అయిపోయింది. అంటే ఒక హాఫ్ అన్ అవర్‌లోనే దర్శనం కంప్లీట్ చేసుకొని రిటర్న్ వచ్చేసాం. 12:30 కల్లా మళ్ళీ గుర్రాలు ఎక్కడానికి రెడీ అయిపోయాం. ఎక్కేటప్పుడు కొంచెం కష్టం కానీ మాకు దిగేటప్పుడు ఈజీనే. అందుకని దర్శనం కంప్లీట్ అయిన తర్వాత రిటర్న్ నడవడానికే ట్రై చేద్దామని ప్లాన్ చేసామన్నమాట. కానీ అక్కడ సెక్యూరిటీ వాళ్ళు చెప్పారు దిగడం ఇంకా లేట్ అవుతుంది. సో మీరు తొందరగా రీచ్ అవ్వాలి అంటే గుర్రాలు పట్టుకొని వెళ్ళండి అని చెప్తూ ఉన్నారు. అండ్ అన్వితానేమో ఇంక ఎక్కొచ్చిన తర్వాత చాలా భయం వేసింది. అందులోనూ ఎక్కువగా కింద రాసుకుపోయిందనమాట. తన ప్రాబ్లమే కాదు మా ప్రాబ్లం కూడా. అందుకే ఎక్కడానికి ఇబ్బంది పడుతున్నాం. 6 అవర్స్ జర్నీ మళ్ళీ ఇంకొక 6 అవర్స్ అలా కూర్చోవాలంటే ఇంకా హారబుల్ అనమాట అసలు. ఇక పిల్లలు కూడా వద్దంటున్నారు, నడిచే వెళ్దాం అంటున్నారు. అండ్ ఈ నైట్ టైం కదా 12:30 అయింది. సో చల్లగా ఉంటుంది వెదర్ కూడా, నడిచే వెళ్దాం అంటూ ఉన్నారు. అండ్ మేము నడకపోవడానికి కారణం ఏంటంటే వెళ్ళి మళ్ళీ వెంటనే ఎక్కడ రెస్ట్ తీసుకోన టైం లేదనమాట. చెక్అవుట్ చేసేయాలి రూము. అంటే ఇంకా వెళ్ళిన వెంటనే బయలుదేరిపోవాలి. సో నడిచి వెళ్ళామంటే టైం సరిపోదు. కంపల్సరీగా గుర్రాల మీదే వెళ్ళాలి. లేదంటే ఫ్లైట్ అందదనమాట. జమ్మూలో మా ఫ్లైట్ వచ్చేసి 9:30కి అలా ఉంటుంది. సో మేము ఫైనల్గా అందరం డిసైడ్ అయ్యాం గుర్రాల మీదే మళ్ళీ కిందకి వెళ్ళాలని చెప్పేసి. ఇక 6కి అట్లా చెక్అవుట్ చేయాలి. 6:30కి అలా చెక్అవుట్ చేయాలి రూమ్ అయితే. ఇంకా వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ అలా పడుకొని ఇంకా మళ్ళీ జమ్మూకి అయితే రిటర్న్ అయిపోయాం. ఇక్కడ లైటింగ్ చూస్తే కలర్ఫుల్గా దీవాలి గుర్తొచ్చేస్తుంది కదా. ఇదే మెయిన్ టెంపుల్. ఎట్లయితే భయపడుతూ ఫైనల్గా వైష్ణోదేవి టెంపుల్ని అయితే దర్శించుకున్నాం. ఫైనల్గా టైం టు టైం అనుకున్న టైంకి అన్నీ కంప్లీట్ చేసుకొని రిటర్న్ అయితే అయిపోయాం. ఇలా తీసుకున్న వీడియోస్ కానీ ఫొటోస్ కానీ మెమొరీస్గా ఉండిపోతాయి. అదంతా ఎందుకు, ఇవంతా మీకు చూపించడానికి ఇదంతా వీడియోస్ అంతా చూస్తూ ఉన్నాను కదా, మళ్ళీ ఆ టైంకి వెళ్ళొచ్చినట్లు అనిపించింది. సో హ్యాపీ మెమొరీస్ అనమాట ఇవి. సో ఇక ఈ వీడియో ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసి అలానే హైప్ చేయడం కూడా మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.